ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పోపు దినుసులు, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 టమోటా ముక్కలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేద్దాం. ఇలా కలిపేసి మొత్తం ఒక 5 మినిట్స్ సిమ్లో అయితే ఉంచేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న కారాన్ని కలిపేసి ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ అయితే వేసేసుకొని కలిపేద్దాం. ఇది ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇది కుక్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఒకసారి ఇలా మూత పెట్టుకొని జస్ట్ 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉంచేద్దాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసేద్దాం. కుక్ అయిందండి, ఆల్మోస్ట్ తయారైంది కర్రీ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్గా దంచి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్ అయితే వేసుకుందాం. ఇలా ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అయితే సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఈజీ మెథడ్లో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో అనేది మీకు చూపించాను. నెక్స్ట్ వీడియోలో మసాలాలు వేసి ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే నా వంటలకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.